హలో నమస్తే, వెల్కమ్ టు ధరణి కుకింగ్ మానియా. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ కొబ్బరి చట్నీ మౌత్ వాటరింగ్ అండి. సో ఇది ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తింటారు. ఎన్నిసార్లు తిన్నా మీకు బోర్ అనేది అస్సలు అనిపించదు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఆల్వేస్ మై ఫేవరెట్ చట్నీ. సో ప్రతి ఒక్కరూ మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి మనకు మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి, ఒక నిమ్మకాయ సైజ్ మైన చింతపండు, ఒక 6 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ మైన సాల్ట్. ఇవన్నీ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ మైన ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఒక 6 పచ్చిమిరపకాయలు 1 నిమిషం వరకు నేను సాట్ చేసుకుంటున్నాను. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక 4 పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకోండి. ఒక టెంకాయలో ఉన్న పచ్చి కొబ్బరి అంతా సన్నగా కట్ చేసుకొని మనం ప్యాన్లో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మీరు సాట్ చేసుకుంటూ కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. ఇంకా నేను స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసి ఒక నిమ్మకాయ సైజ్ మైన చింతపండు వేసి అదే కొంచెం వేడికి కుక్ అయ్యేలాగా 1 నిమిషం వరకు సాట్ చేసుకున్నాను. ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని మనం 1 టీ స్పూన్ మైన సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఒకసారి గ్రైండ్ చేశానండి, అంత మెత్తగా అవ్వలేదు. సో నేను దీంట్లో కొన్ని నీళ్లు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇంకా మనం కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం. దీనికి తిరగవాత ప్రిపేర్ చేసుకుంటున్నాము. 1 టీ స్పూన్ మైన ఆయిల్ వేసుకొని ఇంకా తిరగవాత మెటీరియల్ అంతా వేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ మనము ఆవాలు, మినప్పాలు, జీలకర్ర, కరివేపాకు ఒక 2 నిమిషాలు సాట్ చేసిన తర్వాత మిరపకాయలు వేసి 1 నిమిషం సాట్ చేశానండి. అంతే, తిరగవాత అయిపోయింది. సో ఫైనలీ మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీ అంతా నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి చట్నీ, ట్రస్ట్ మీ. సో నేను దీంట్లో పైన తిరగవాత పెట్టుకున్నదంతా కూడా వేసుకుంటున్నాను అండ్ కొంచెం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఒక 5 మినిట్స్ ఆర్ ఎల్స్ 3 to 5 మినిట్స్లో మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ వెరీ హెల్తీ. ఎందుకంటే కోకోనట్ కూడా చాలా మంచిది అండి హెల్త్కి కొబ్బరి. సో మీరు ఏదైనా బిజీగా ఉన్నారు, వర్క్ వెళ్ళారు, ఏదైనా ఊరు నుంచి వస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళారు ఆర్ ఎల్స్ షాపింగ్కి వెళ్ళారు, యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ ఫుడ్, అలా అంటే మీరు టకాటక్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ రెసిపీ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ తప్పకుండా బెల్ బటన్ క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మనం ఎప్పుడైతే వీడియో పెడతామో. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. టుమారో విల్ బీ కమింగ్ సూన్ విత్ అనదర్ రెసిపీ. సో థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.